హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా అయితే లెమన్ రైస్ కావాల్సినవి ముందుగా అయితే నేను అన్నం అయితే ఉడికించి పెట్టేసుకున్నానండి కుక్కర్లో. ఇంకా తర్వాత అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, లెమను ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను పక్కన. ఇంకా బాండీలు అయితే పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మనకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ పోపు దినుసులు అయితే వేసేసుకుందాము. 1 టీ స్పూన్ అయితే వేసుకున్నాను. నేను సపరేట్గా ఏం వేయలేదండి, అన్నీ కలిపి వేసేసాను. గుప్పిడంత పల్లీలు అయితే వేసుకోవాలి. మీ దగ్గర జీడిపప్పులు ఉంటే అవి కూడా వేసేసుకోవచ్చు పల్లీల ప్లేస్లో. ఒక 2 ఎండుమిర్చి అయితే ఇంచుకొని వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. అవి కొంచెం చిటపటలాడి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు అయితే వేసేసుకుందాము. అవి కొంచెం బాగా దోరగా వేగాక చిటపటలాడిన తర్వాత మనం ఇంకా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇంకా కొంచెం సాల్ట్, పసుపు అవి అయితే యాడ్ చేసుకుందాము. మన పోపు ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి, ఎక్కువ కూడా అవసరం లేదు, వేగాల్సిన అవసరం లేదు. ఇంకా కొంచెం ఇంగువ వేసేసుకొనేసి, ఇంగువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, అందుకనేసి కంపల్సరీ ఇంగువ వేసుకోవాలి. మనకి లెమన్ రైస్ అచ్చం గుడిలో ప్రసాదంలాగా రావాలంటే ఇంగువ కంపల్సరీ ఉండాలి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకా సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకొనేసి కొంచెం కలుపుకునేసి, ఇంకా పసుపు అయితే ఒక 1/2 టీ స్పూన్ అయితే వేసుకోవాలా. ఎక్కువ కూడా అవసరం లేదు, కలర్ ఎక్కువ అయినా పసుపు స్మెల్ వచ్చేస్తుంది ఎక్కువ వేసుకుంటే. మనకి తగినంత కలర్కి తగినంత వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా బాగా కలుపుకున్న తర్వాత ఇంకా మనం పక్కన ఉడికించి పెట్టుకున్నాం కదా అన్నం, అదైతే వేసి కలుపుకుందాము. మీరు నైట్ మిగిలిన అన్నంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. నేనైతే ఉడికించిందే ఇప్పుడు వేడి అన్నమే వేసి కలుపుతున్నాను. ఇంకా వేసుకొనేసి మనకి లెమను మనం అన్నం వేసిన తర్వాత వేసుకోవాలి. కొంతమంది పోపులోనే వేసేస్తారు లెమన్ జ్యూస్, అలా కాకుండా ఇలా వేసుకుంటే మనకి బాగుంటుంది. ఇంకా కొంచెం కొంచెం రైస్ వేసుకొని బాగా కలుపుకునేసి మనకి మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత కలుపుకోవాలా. మనకి ఎంతమంది తింటారో అనేసి చూసుకునేసి ఇంకా లాస్ట్లో అయితే లెమన్ అయితే పిండుకొనేసి ఇంకా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర జల్లుకుంటే మన టేస్టీ లెమన్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇలా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు కూడా లంచ్ బాక్స్కి. మీరు ఎక్స్ట్రా కర్రీ ఏమీ అవసరం లేదు, ఇట్లా ఒకసారి ట్రై చేయండి. మీకు కావాలంటే నువ్వుల పొడి కూడా వేసుకోండి, ఇంకా లెమన్ రైస్కి టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. అది ఎలా చేయాలో కూడా ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను, ఆ టేస్ట్ కూడా. ఓకేనా? మంచి మంచి వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోకి లైక్ చేయండి నచ్చితే. ఇంకా మన లెమన్ రైస్ అయితే ప్లేట్లోకి అయితే తీసేసుకుంటాను. చూశారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఓకేనండి, బాయ్.